జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో, నేను సామ్రాట్ని. నిజం చెప్పండి, మీకు శ్రీవల్లి అలా చెప్పిందా లేక ఇంకెవరైనా అలా చెప్పమని చెప్పారా? ఎవరో చెప్తే చెప్పాల్సిన అవసరం నాకేముందండి, ఆవిడే చెప్పారు. అయినా మీరు నన్ను ఇలా అనుమానించి అవమానించడం ఏం బాలేదు. ఉంటాను. ఎందుకు బావా? నీ భార్య నిజాయితీ పరురాలు, ఏ తప్పు చేయలేదని చెప్పడానికి నన్ను బాధ పెట్టాలా? నీ భార్య వల్ల నేనేమైపోయినా నీకు పర్వాలేదా? చెప్పు చిన్న, తన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఆ రోజు నీ భార్య చేసిన పనికే తన ప్రాణాలు పోయి ఉంటాయి. ఇంకా ఎందుకు బ్రతుకుందని ఇలాంటి పని చేసిందా? అమ్మా, శ్రీవల్లి గురించి నాకంటే నీకే బాగా తెలుసు. తనిలాంటి పని చేస్తుందని నువ్వెలా నమ్ముతున్నావు అమ్మా? కొన్ని చూశాక కొన్ని నమ్మాల్సి వస్తుంది. అప్పుడు కూడా శ్రీవల్లి తప్పు చేయలేదమ్మా. నిజం చెప్తే నువ్వేమంటావో, చాలా ఏళ్ల తర్వాత కలిసిన మనం ఏమైపోతామో అని నిజం చెప్పలేకపోయింది తప్ప అందులో తన స్వార్థం ఏమీ లేదు. వద్దు చిన్న, వద్దు. నీ భార్యను వెనకేసుకురావద్దు. నా తమ్ముడికి నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నానని ఆ అమ్మవారి దయతో నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చావు. నా మాట నిలబెడుతున్నావని ఆనందపడ్డాను. ఆ మాట నిలబడకుండా నాశనం చేశారు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇలా చేసింది. నేను బాగుపడ్డం తనకి ఇష్టం లేదత్తా. అందుకే నా మీద పగబట్టినట్టు ఇలా చేస్తుంది. తనొక ఆడపిల్ల, నీ జీవితం నాశనం చేయాలని ఎందుకు అనుకుంటుందమ్మా? ప్లీజ్ వద్దండి. తనని సమర్థించింది చాలు. చిన్న, నీ ఎదురుగానే నీ భార్యకి చెప్తున్నాను, ఇలాంటి పనులు ఇంతటితో ఆపేయమని చెప్పు. మరొక్కసారి ఇలాంటిది జరిగిందా, ఈ ఇంట్లో తనన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి. ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పు. శ్రీవల్లి, శ్రీవల్లి, ఆ అబ్బాయి చెప్పింది నిజమని నమ్మకం ఏముంది? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటో మీరు చెప్పండి. సత్య, ఈ సంబంధం చెడిపోతే చెడిపోయింది. నీకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు బాధపడకు. శ్రీవల్లి, ఓ చిన్న పందెం పెట్టుకుందావా? ఏం పందెం?
నువ్వెక్కువ పానీపూరీలు తింటావు, నేను ఎక్కువ పానీపూరీలు తింటాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు తినండి. ఏంటి, ఓడిపోతానని భయమా? నాకా భయమేం లేదు. అయితే తిను చూద్దాం. సరే కానివ్వండి. తిననన్నావు? నిజానికి నాకు పానీపూరి అంటే మస్తు ఇష్టం, కానీ మనసు మంచిగా లేదు కదా, గంతికే తినబుద్ధి కాలే. ఇప్పుడు మనసు బాగుంది కదా, అందుకే కదా తిన్నావు. వదిలే, ఇంకా తింటావా? లే లే, లే, చాలు. తమ్ముడు ఎంత అయింది? 40 రూపీస్ సార్. తమ్ముడు, కార్డు ఒకటే ఉంది, క్యాష్ లేదు. పర్లేదు సార్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వండి. ఏంటి అంత నమ్మకం? మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని మోసం చేయరు సార్, అది నా నమ్మకం. నా ఇష్టం ఎంతో ఇష్టంగా పానీపూరి తినింది, అలాంటప్పుడు డబ్బులు ఇవ్వకుండా నేను వెళ్ళలేను. ఇది ఉంచుకో. ఏమండి, ఆ వాచ్ అంటే మీకు మస్తు ఇష్టం కదా. నాకు ఇష్టమైన నువ్వు ఇష్టంగా పానీపూరి తిన్నావు, నీ ఇష్టం ముందు నా ఇష్టం ఎంత చెప్పు? తమ్ముడు, ఈ వాచ్ తీసుకో. సార్ సార్ ఉండనివ్వండి, డబ్బులు నెక్స్ట్ టైం తీసుకుంటాను. పర్లేదు తమ్ముడు, తీసుకో. నీ పానీపూరి నా శ్రీవల్లి మనసులో బాధని తీసేసింది. తన సంతోషానికి నేనేమిచ్చినా తక్కువే. తీసుకో. థ్యాంక్ యూ సార్. శ్రీవల్లి పద. అక్క, బావ సూపర్. మీ జంట చిలకా గోరింకల్లా ఉన్నారు. థ్యాంక్స్. సరే అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.